కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజితరుణి అందాల రమణి కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకె కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం వివాహ మహోత్సవ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు అందరు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఒక చిన్న క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి మరి మీరు అందరూ కూడా వినాలి మా శాంబవనేమో మా తమ్ముడు క్వశ్చన్లు వేస్తాడు మేము మా మగలకి వేస్తాం స్టార్టింగ్ ఫస్ట్ మీరే నాగేంద్రబాబులో నీకు నచ్చిన గుణాలేంటి ఫ్రెండ్లీగా ఉంటాడు చిన్న ఏజ్ వాళ్ళ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళతో చాలా సహకరించి మాట్లాడతాడు అందులో తనకు నచ్చినవి బావా మా చెల్లి చెప్పాలి మా చెల్లెదల్లా ఏం నచ్చింది మీ చెల్లి నచ్చింది అంటే వెరీ గుడ్ మా కమాండ్ ఫ్యామిలీలో ఒక మెంబర్గా వచ్చి
మరి ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇచ్చి ఇప్పుడు 29 సంవత్సరాలు అన్ని విధాలా సహకరించారు. గుడ్ 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 గుడ్. గాడ్ బ్లెస్. ఈ 29 సంవత్సరాల్లో కుటుంబ పరంగా మీకు నచ్చిన అంశాలు? నాకు పెళ్లి కాకముందు అసలు ఏమీ తెలియదు, మాట్లాడడం కూడా తెలియదు, చుట్టాలను కూడా పలకరించడం అనేది తెలియదు. పెళ్ళైనాక అన్ని రకాలుగా అన్ని తెలుస్తున్నాయి నాకు. అలాగే నాకు 2 మనవాళ్ళు వచ్చుడు, అదొక పెద్ద హ్యాపీనెస్. ఇంత పెద్ద ఫ్యామిలీ, మళ్ళీ 2 మనవాళ్ళతో నా లైఫ్ లో మర్చిపోలేదు హ్యాపీనెస్. గుడ్ గుడ్. బా, ఇప్పుడు మీ గురించి మా చెల్లి చెప్పింది, మా కేశెట్టి ఫ్యామిలీ గురించి మీరు చెప్పాలి. అత్తగారైనా అమ్మగారైనా అంతా ఒకటే మనం చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఫ్యామిలీ అంటే అమ్మగారు మా సద్గస్లేం కాబట్టి ఆమె ఉన్నటువంటి పొజిషన్లో అందరం కూడా ప్రతి ఒక్క బాధ్యత తీసుకొని మరి ఇంత పెద్దోళ్ళని చేసి మరి మాకు మనమని తెచ్చి మా అన్న సహాయం మరి షాప్లోకి వచ్చిన కానీ కూడా మా అన్నతో బిజినెస్ చేసుకొని మరి నా కొడుకులకు నేర్పి నా మనవళ్ళని కూడా చూసుకొని నేను సంతోషం కదా. సమాజ పరంగా నువ్వు ఇచ్చే మంచి మెసేజ్? సమాజానికి మా ఆయన ఇప్పటికీ అలా అయిపోయింది. 50% అయిందిగా, 50% అయిందిగా. కమాండ్ ఫ్యామిలీస్ అంటే వెనుకట ఉండేది, ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేవు. ఇక్కడ నుంచి అయినా అందరూ కమాండ్ ఫ్యామిలీలో ఉండి రిలేషన్షిప్ పెంచుకోవాలని నాకు కోరిక. అలాగే ఫ్రెండ్షిప్ కూడా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఇంట్లో ఎన్ని టెన్షన్లు ఉన్నాయి, ఫ్రెండ్స్ ద్వారా ఈ ఫ్యామిలీస్ ద్వారా అన్ని చాలా వరకు టెన్షన్స్ పోతాయి. ఫ్రెండ్షిప్ ఉండాలి, రిలేషన్షిప్ ఉండాలని నాకు. బాబా మీకు వచ్చిన ఆన్సర్ ఏం క్వశ్చన్? అన్ని సేఫ్టీ అని కదా, అన్ని సేఫ్టీ అని గదే ఉన్నది కదా. డిఫరెంట్ క్వశ్చన్ అయ్యి మరి సమాజానికంటే 2010లో వాసవి క్లబ్ పోటు వరంగల్ ద్వారా నేను సమాజానికి అందరినీ దగ్గరికి తీసుకున్నా. క్లబ్ ద్వారా స్టార్టింగ్, ఆ తర్వాత సంఘము, ఆ తర్వాత ఆర్యవేశ మహాసభ, అంచెలంచెలో వెలుకుంటా ప్రతి ఒక్కరిని కూడా మార్నింగ్ టీ బ్యాచ్ కూడా 13 మంది ఉండి, అంటే ఒక బ్యాచ్ అంటే ఆ బ్యాచ్ అని కాకుండా అందరితో సంతోషంగా ఏదైనా టూర్ పోవాలన్నా కానీ ఏదైనా పోవాలన్నా కానీ అందరం కూర్చొని సమావేశమై మార్నింగ్ పూట కష్టాలు సుఖాలు ఆహ్లాదం కొరకు, అంటే దానికోసమే సమాజం గురించి కూడా మన ఫ్రెండ్షిప్ గురించి కూడా అందరూ నాకు సహకరిస్తారని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు గంగిశెట్టి అజ్ఞాద్ అండ్ ఫ్యామిలీ. వాస్తవానికి చెప్పాలంటే మన ఆరోగ్యపరంగా మన ఆరోగ్యం చాలా చక్కగా ఉండాలంటే ఫ్రెండ్షిప్ ముఖ్యం. ఎందుకంటే ఎవరితోని మనం షేర్ చేసుకొని ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం, మన మైండ్లో ఉన్నటువంటి కూడా రిలీజ్ చేసుకుంటాం. కాబట్టి మన మైండ్ రిలీఫ్ పెరిగిందనుకో ఈజీగా ఆరోగ్యం పెరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్షిప్ ముఖ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నీకు ఈ 29 years లా మీ ఇద్దరి మధ్య ఉన్న ఏ ఒక్క సీట్ మెంబర్ బాగా మెమరబుల్ అన్నమాట? ఇద్దరి మధ్యన 29 years లో ఉన్న స్వీట్ మెమరీ.
మాతో షేర్ చేసుకోమంటారు. ఇప్పటికీ గుర్తుండేది, అది లైఫ్ లాంగ్ గుర్తుండేది, ఎక్కువ గుర్తొచ్చేది అసలు చెప్పకుండా. మీ ఇద్దరి మధ్యలో. వాళ్ళ ఫ్యామిలీ అందరూ తీసుకురాదు మీ ఇద్దరి మధ్య. మరి ఈరోజు పెళ్ళయి 29 సంవత్సరాలు అయింది. కాకపోతే ఏంటంటే మేమిద్దరం అంటే ఆమె ఏ చెప్పినా కానీ నేను ఏ తినను. ఇంకొకటి ఏంటంటే కాకపోతే ఏంటంటే ఎవరిని నొప్పియకుండా మెయిన్గా నా అర్థమైనటువంటి నా భార్యను ఏ విధానం కూడా దేనికైనా కూడా నొప్పియకుండా అన్ని విధాలా సహాయపడతాను, ప్రతి ఒక్కటి దానికి కూడా. కాకపోతే ఆమె చెప్పింది మాత్రం నేను చేయను. స్మైల్ ఇస్తాడు, అంతకంటే స్మైల్ ఇస్తాడు. స్మైల్ స్మైల్. తను చెప్పింది నిజము. నేను ఇది కావాలంటే అది అసలు తను కొనియాడు, అంతకంటే ఎక్కువ చేస్తాడు. కానీ నేను చిన్న వస్తువు అడుగుతాను కానీ తను చేయడు. పెద్దవాళ్ళు చేసిన పెళ్లి వర్కులు కలవలేదా మా నాన్నని మీద అది మా నాన్న మీద వేస్తాను. ఇప్పటికీ కంటూ ఉంటా మా నాన్నని. కాకపోతే నేను ఆరోగ్యపరంగా సిక్ అయితే మాత్రం నన్ను చిన్నపిల్లలాగా చూసుకుంటాడు. అది మాత్రం గుడ్ గుడ్ గుడ్. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రవన్నో దివిస్సేద సాధనం ప్రణో దేవీ సరస్వతి వాజేర్వాజనేమతి శ్రీనామవిత్రయమతో గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శతమానం భవతి భవతి శతమానగం శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి శతమానగం శతమానం భవతి శతాయుః శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి భవతి శతాయుః పురుషః పురుషः శతాయుర్భవతి భవతి శతాయుః పురుషः శతాయుః పురుషः పురుషः శతాయుః శతాయుః పురుషः శతేంద్రియः శతేంద్రియः పురుషः శతాయుః శతాయుః పురుషः శతేంద్రియः శతాయురితి శతాయుః పురుషः శతేంద్రియः శతేంద్రియः పురుషः పురుషः శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియः పురుషः పురుషः శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియ శతేంద్రియ ఆయుష్యేవైవాయుషి శతేంద్రియ శతేంద్రియ ఆయుష్యేవ శతేంద్రియ ఇతి శత ఇంద్రియః ఆయుష్యేవైవాయుష్యాయుష్యేవేంద్రియ ఇంద్రియ ఏవాయుష్యాయుష్యేవేంద్రియే ఏవేంద్రియ ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ప్రతీంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ఇంద్రియే ప్రతి ప్రతీంద్రియ ఇంద్రియే ప్రతితిష్ఠతి తిష్ఠతి ప్రతీంద్రియ ఇంద్రియే ప్రతితిష్ఠతి प्रतिष्ठति तिष्ठति प्रति प्रतिष्ठति तिष्ठति तिष्ठति
శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. హరి ఓం. బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ, కంటి నిండా ఆశలతో మా సీతమ్మ. తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య, సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ మాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. చూడేందుకు చెప్పుకోవాలి ఓళ్ళకి ఏమిటో కావటం డేట్. వారు వీరనే తేడా లేదులే, ఇకపై ఒక్కటే పరివారం. పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది, వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే వారధిగా It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి ఎల్లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. ఏ హ్యాపీగా గడిపెల్లా, ఏ ఫారెన్ కో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. తనలో సగమే నీది, నీలో సర్వం తనది, అనురాగం మీ ఇద్దరిది. ఆ తారా తోరణమే మల్లెల హారం, చేరాలి మురిపాల సాగర తీరం, అలరించి మీ జంట వలపుల. తారకారా దూరమైరా చోటనే ఆకాశాలు, కన్నులేవో వెల్లువైతే వెన్నెలే కాబోలు. నింగినేల ఏకమైన పొత్తులో సింధూరాలు, నీకు నేను చేరువైన ఎందుకో దూరాలు. దొరికింది దొరికింది తోడల్లే దొరికింది, కలిసింది కలిసింది కనుచూపే కలిసింది. దొరికింది దొరికింది తోడల్లే దొరికింది. రంగే थे दिन
बेरंगी शामें आई है तुमसे रंगीनियां फीके थे लम्हे जीने में सारे आई है तुमसे नमकी సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారెట్టి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి చందామామ చందామామ ఇంటికి చూడమ్మా ఈ నేల మీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాట్లాడవంటే నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే ఏదేదో అయిపోతాది జత లేకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే నందనవనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి మరచితివో మానవ జాతిని దయమాలి భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాటేలయ్యవు భలే భలే అందాలు సృష్టించావు మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలసి జీవించేను మాటలు నేర్చిన మానవ జాతి మారణ హోమం సాగించేను మనిషే పెరిగి మనసే తరిగి మనిషే పెరిగి మనసే తరిగి మమతే మరచాడు మానవుడు నీవేల మార్చవు భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం
नीले गगन के तले धरती का प्यार पले, नीले गगन के तले धरती का प्यार पले। ऐसे ही जग में आती है सुबह, ऐसे ही शाम ढले। नीले गगन के तले धरती का प्यार पले। शबनम के मोती फूलों पे बिखरे, दोनों की आस फले। नीले गगन के तले धरती का प्यार पले। बल खाती बेले मस्ती में खेले, पेड़ों से मिल के गले।
तले धरती का प्यार पले। नदिया का पानी दरिया से मिलके सागर की ओर चले, नीले गगन के तले धरती का प्यार पले। ऐसे ही जग में आती है सुबह, ऐसे ही शाम ढले। नीले गगन के तले धरती का प्यार पले। नीले गगन के तले धरती का प्यार पले। ला 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 ला। नीले गगन के तले धरती का प्यार पले। नीले गगन के तले धरती का प्यार पले। ऐसे ही जग में आती है सुबह, ऐसे ही शाम ढले। नीले गगन के तले धरती का प्यार पले। शबनम के मोती
जमाने ये नल्ला पाड़ रहा है क्या तुम तेरे मेरे बीच में, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन చెప్పండి ఎత్తారు ఏమన్నా